శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 57 చాప్టర్లో 25 శ్లోకాల నుంచి. ఎప్పుడైతే గజాసురుడు తీవ్రమైన తపస్సు చేయటం, బ్రహ్మ మళ్ళీ వరాలు ఇవ్వటం, ఆ వరాలు పొందిన తర్వాత అన్ని వైపులా యుద్ధానికి వెళ్ళి అందరి మీద విజయాన్ని పొందాడు. గర్వంతో సకల దిశల్లో లోకపాలకుల స్థానాల్లో తానే ఒక్కడే అన్నీ పరిపాలిస్తున్నాడు. అధికారం మొత్తం తన చేతుల్లో ఉన్నది. ఆ అధికారం అంతా తన చేతికి వచ్చాక ఎక్కడే స్వామిగా ఉన్నాడు అన్ని వైపులుగా. కానీ ఇప్పుడు ఆ ఇంద్రియాల యొక్క నిగ్రహం కోల్పోయింది. ఎందుకంటే గర్వానికి లోనయ్యాడు, ఆ విషయాల పట్ల వ్యామోహాల పట్ల ఉన్నాడు. అందుకని ఎంత ఇప్పుడు ఇంద్రియాలకు మన ఆధీనంలో ఉన్నాయంటే తృప్తి అన్నది చాలా తేలిగ్గా వస్తుంది. ఆ తృప్తి ఎవరికి రాదు? ఎప్పుడైతే ఇంద్రియాలు చంచలత్వంతో ఉంటాయి. ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నది. అందుకని ఇక్కడ ఎంతలా అనుభవిస్తూ ఉన్నా సరే, ఆ భోగాలమయంగా ఎంత ఉన్నా సరే ఇంకా తృప్తి రావట్లేదు. ఏవమైశ్వర్యమత్తస్య దుప్తస్యోచ్చాత్రవర్తినః కాలే వ్యతీతే మహతి పాపబుద్ధిర్భూత్తతః. ఇలా కాలం గడిచిపోతుంది. అధికారం అంతా కూడా తన ఆధీనంలోనే ఉన్మత్తులాగా అయిపోయాడు. ఐశ్వర్యం వచ్చింది. అందుకే మనకి కొంతమంది నడినెత్తిన అంటారు. అంటే ఇప్పుడు ముందు నుంచి నీ దగ్గర కొన్ని లేవు, మధ్యలో వచ్చినాయి అంటే ఏమవుతాయి? కళ్ళు నెత్తికెక్కుతాయి. ఈ ఐశ్వర్యంలో ఉన్మత్తుల్లాగా అయిపోయాడు. అహంకారం వచ్చేసింది. అందుకని ఇక్కడ ఏదైనా సరే తన శాసనాన్ని ఉల్లంఘించిన అన్నిటికీ కూడా మళ్ళీ పైగా ఇతన్ని దేన్ని కూడా అనుసరించి ఉండడు. ఎందుకు? లాలసలో ఉన్నాడు కాబట్టి. అన్ని శాస్త్రాలకి విరుద్ధంగా ఈ దైత్యుడు ఉన్నవాడు చాలా కాలం దాకా పాప బుద్ధితో పాప పనులే చేస్తూ ఉన్నాడు. మహిషాసురపుత్రోసౌ సంచి క్లేశ ద్విజాన్వరాన్ తాపసాన్ నిరతరాం పృథివ్యా దానవ సురమర్దనః. ఈ పాపబుద్ధి కారణంగా ఏం చేస్తున్నాడంటే దేవగణాల్ని పీడించేస్తూ ఉన్నాడు. అలాగే మహిషాసుడు యొక్క పుత్రుడైనప్పటికీ కూడా భూమి మీద ఎవరైతే శ్రేష్టమైన బ్రాహ్మణులు ఉంటారో, తపస్వినులు ఉంటారో, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కష్టాలు బాధలు కలిగేలాగే ప్రవర్తిస్తున్నాడు. సురాన్ నరాంశ్చ ప్రమతాన్ సర్వాశ్చికలేశ దుర్మతి ధర్మాన్వితాన్ విశేషేణ పూర్వవైర మనుస్మరణ్. తన తండ్రిని ఇంతలాగా వీళ్ళందరూ వైరభావం పెట్టుకుని చంపేశారన్నది ఎక్కడైతే ఉందో దాని కారణంగా ప్రతీకార బుద్ధితోనే ఇంత ఘోర తపస్సు చేశాడు. ఆ ప్రతీకారం అలానే ఉండిపోయింది. అందుకని వీళ్ళందరినీ పీడించేస్తూనే ఉన్నాడు. ఆ దుష్టబుద్ధి, ఆ దైత్యుడు ముందు నుంచి వైరభావం ఉంది. ఇప్పుడు వరాలు ఉన్నాయి, ఇప్పుడు అధికారం కూడా ఉన్నది. వాటినే తలుచుకుంటూ అటు దేవతల్ని కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళని విశేషంగా ధర్మంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టం కలిగించేలాగా చేస్తున్నాడు. ఏకస్మిన్ సమయే తాత దానవోసో మహాబలః ఆగచ్చద్రాజధానిం వై శంకరస్య గజాసురః. ఇలా ఒకానొక సమయంలో ఆ మహాబలవంతుడైన గజాసురుడైన దైత్యుడు ఆ పరమేశ్వరుడు యొక్క రాజధాని అయిన కాశీ ప్రదేశానికి చేరుకున్నాడు. ఇక్కడ అహంకారం వచ్చింది, ఇంద్రియాల యొక్క చంచలత్వం వచ్చేసింది, అధికారం వచ్చింది, పైగా వైరిభావం కూడా ఎక్కువగా ఉన్నది. ఇవన్నీ ఉన్న కారణంగా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి మీదకి ఏంటి మనం చేసేది అన్నది విచక్షణ కోల్పోతూ ఉంటాం. అందుకని ఇక్కడ ఆ పరమేశ్వరుడైన రాజధాని అయిన కాశీకే వచ్చి చేరుకున్నాడు. సమాగతే అసురేంద్రైః మహాన్ కలకలోన్ముని త్రాతేతి తత్రాసీదా దానంధవ నవాసినాం. ఆ సమయంలో దైత్యేంద్రుడు అక్కడికి రావటంతో అక్కడ ఆనందవనంలో నివసించే వాళ్ళందరూ కూడా రక్షించండి రక్షించండి అని మహానాదాలు చేస్తూ ఉన్నారు. మహిషాసురపుత్రోసౌ సదా పుర్యా సమాగతః ప్రమతాన్ సర్వాన్ నిర్జవీర్య మధుత్తతః. ఆ సమయంలో అక్కడికి వచ్చేసరికి అక్కడ మద ఉన్మత్తులాగా ఉన్న మహిషాసుడొక్క కొడుకైన గజాసురుడు అక్కడున్న వాళ్ళని కూడా ప్రమతులందరినీ కూడా పీడించడం మొదలుపెట్టాడు. ఇలా పీడిస్తూ పీడిస్తూ ఆ నగరానికి వచ్చేసాడు. తస్మిన్ నవసరే దేవాః శాక్రాదాస్తత్ పరాజితః శివస్య శరణం జగర్ మునత్వా దుష్టుర్వురాధరాత్.
न्यावेदयन् दानवस्य तस्य काश्ययां समागमं क्लेशाधिक्यं तत्र ధ్యానం తన్నాతానాం విశేషతః. అదే సమయంలో గజాసురుడు ఇలాగ గజాసురుడి చేతిలో ఓడిపోయిన ఇంద్రాది సకల దేవతలు కూడా మళ్ళీ ఆ పరమేశ్వరుని శరణు వేడుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చారు. అక్కడ ఆయన్ని ప్రార్థిస్తూ ఆదరంగా ఆయనకే నమస్కరిస్తూ స్తుతులు చేస్తూ ఈ దేవతలందరూ ఉన్నారు. కాశీలో అలాగే దైత్యుడు రాక విశేషంగా అక్కడ మళ్ళీ వాళ్ళందరినీ భక్తుల్ని అందరినీ కూడా మళ్ళీ దుఃఖానికి లోబడేలాగా చేస్తున్నాడు. ఇక్కడ దేవతలు కూడా వచ్చి మళ్ళీ ఆ పరమాత్మను ముక్తి కలిగించమని ఆ గజాసురుడు గురించే వేడుకుంటున్నారు. దేవ ఊచుహు దేవదేవ మహాదేవ తవ పూర్యాన్ గతో అసురః కష్టం ధత్తే త్వజ్జనానాం తం జహిత్వం కృపానిధి. నా దేవతలందరూ కూడా ఆ పరమేశ్వరుడితో ఇలా చెప్తున్నా, ఓ దేవదేవ మహాదేవ, మీ నగరంలో ఆ గజాసురుడు అన్న దైత్యుడు వచ్చేశాడు, మీ భక్తజనులందరినీ కూడా కష్టాలకి గురి చేస్తున్నాడు, అందుకే కృపానిధి మా అందరి కష్టాలు తొలగిపోవాలంటే మీరు అతన్ని ఎలా అయినా వధించాల్సిందే, ఇంకా ఉపేక్షించొద్దు అని. ఎత్ర ఎత్ర ధరాయాం చ చరణం ప్రమినోతి అచలాం సచలాం తత్ర కరోతి నిజ భారత. ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే పాదాలు పడుతున్నాయో అక్కడంతా కూడా భారం అంటే ఇక్కడ భరించలేని స్థితికి వెళ్ళిపోతుంది. ఊరు వేగేన తరవః పతంతి శిఖరైః సహ యస్యాదోర్ధాడఘాతేన చూర్ణాః స్యూయుజ్య శిలోచ్చయాః. ఆ భారం భూమికి ఎక్కువైపోతుంది. పైగా ఇక్కడ వేగాలలో ఏం చేస్తున్నాడంటే మొత్తం అందరికీ నష్టం కలిగేలా చేస్తున్నాడు. ఆ వృక్షాల్ని మాడేస్తున్నాడు. అలాగే తన భుజములతో శిఖరాల్ని సహితం అన్నిటినీ పర్వతాన్ని కింద కూడా పాడేసి వాటిని నుగ్గు నుగ్గు చేసేస్తున్నాడు. యస్య మౌళి జగసంఘర్షార్థ ఘన వ్యోమ త్యజంత్యపి నీలిమానం చ జాధ్యాపి జహయుస్తత్ కేశ సంఘజం. ఉన్మత్తులాగా ప్రవర్తిస్తున్నాడు గజాసురుడు. అందుకని పెద్ద శరీరం ఉంది, పైగా బలం కూడా ఉంది. ఎలా నడుస్తున్నాడంటే ఆ నడిచే ప్రతి అడుగు ఆ భూమి మీద వేస్తుంటే భూమి మొత్తం కూడా వణికిపోతున్నట్టుగా అయిపోతుంది, అంత భారంగా వేస్తున్నాడు. అందుకే నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఘర్షణకి లోనవుతున్నాయి. అలాగే తన శిరస్సు మీద ఏదైతే మకుటం ఉన్నదో దాంతో ఆకాశానికి కూడా అంతలాగా బాధను కలగజేస్తున్నాడు. అంటే తన సంపర్కంలో ఏదొచ్చినా అన్నిటికీ బాధ కలిగేలాగే వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకని ఇలా దేన్నైనా సరే ఇంతలాగా బాధిస్తున్న వాడిని వదలకూడదు, దాన్ని మీరే వధించాలి అని. యస్య నిశ్వాస సంహారే ఋతంగర మహాభ్యయః నద్యో అప్యన్ మందకల్లోలా భవంతి తీమిభిః సహ. అందుకే అంటే ఇతని శ్వాస కూడా ఎంత భారంగా ఉంటుంది అంటే అది తరంగాల్లాగా నదిలో ఇంకా ఇంకా వేగాన్ని పెంచేలాగా ఆ శ్వాసతో కూడా పీడించేస్తున్నాడు. ఈ సముద్రంలో అంతా కూడా ఎప్పుడైతే అల్లకల్లోలం అయిపోతుందో అందులో ఆశ్రయించే అయితే జంతువులు ఉన్నారో అవి కూడా ఆ బాధకి లోనవుతున్నాయి. అంటే భూమి మీద ఉన్నవాళ్ళు, నీటిలో ఉన్నవాళ్ళు, ఆకాశంలో సంచరించే అందరికీ బాధ కలుగుతుంది. వీళ్ళకి పడట్లేదు, వీళ్ళకి పడుతుందని కాకుండా సర్వులు బాధకి లోనవుతున్నారు. యోజనానాం సహస్రాణి నవయస్య సముచ్చయః తవానేవా హి విస్తారః తానోర్ మాయా వినోస్యహి. అతని శరీరం నుంచి ఇలా మాయ కారణంగా ఎన్నో బాహువులు ఉన్నాయి, అవన్నీ మాయతో కూడుకుని ఉన్నాయి. పైగా ఎలా ఉన్నాయంటే చాలా విస్తారంగా చాలా పెద్దగా ఉన్నాయి. వాడు ఎంత పెద్దగా అవ్వాలనుకుంటే అంతలాగా పెద్దగా అవుతాయే ఉంటున్నాయి. యన్నేత్రయోః పింగళిమా తథా తరళిమా పునః విద్యుతాః నోద్యతే అద్యాపి సోయం స్మాయాతి సత్వరం. అలాగే ఆ కళ్ళలోంచి కూడా ఇక్కడ ఎలా అయితే మనకి అక్కడి నుంచి కూడా శక్తి వచ్చినట్టుగా అంతలాగా అన్నిటికీ అంటే ఎక్కడ చూసినా సరే ఎంత వేగంగా పైగా ఎంతో వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఇవేవి కూడా
దేయి తట్టుకోలేకపోతున్నాము. ముల్లోకాల్ని బాధించింది కాకుండా ఇప్పుడు ఈ నగరమైన కాశీకి కూడా వచ్చాడు. పైగా ఇక్కడికి చాలా వేగంగా వచ్చేస్తున్నాడు. అందుకని దయచేసి మీరే ఏదొకటి చెయ్యాలి. యాం యాం దిశాం భయేతి సోయం తు సహస్రానవాః అవధ్యోహం భవామితి స్త్రీ పుంసేహ కామనిశ్చితేహ. ఆ చంపడానికి వీలుగానటువంటి ఆ దైత్యుడు ఏ ఏ దిశల్లో వెళతాడో అక్కడ మళ్ళీ ఈ కోరికకి లోబడి ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ ఎవ్వరి చేతుల్లో కూడా మరణం లేదటువంటి వరాన్ని తను పొంది ఉన్నాడు. ఇత్యేవం చేష్టితం తస్య దానవస్య నివేదితం రక్షస్వ భక్తాన్ దేవేశ కాశీ రక్షణ తత్పరః. అంటే అందరినీ బాధిస్తూ ఉండి ఇప్పుడు ఈ ప్రదేశానికి వచ్చారు. అందుకు దయచేసి ఈ కాశీని కూడా రక్షించవలసిన వాళ్ళు మీరే. మమ్మల్ని అందరినీ కూడా ఆ బాధల నుంచి విముక్తి కలిగించవలసిన వాడివి నువ్వే. ఆ దైత్యుడు చేసే చేష్టలకి అవన్నీ మీతో నివేదించుకుంటున్నా. మాకు రక్షణ కల్పించండి, భక్తుల్ని రక్షించేవాడివి. దయచేసి ఆ దైత్యుడి నుంచి మాకు ముక్తి కలిగించండి అని వేడుకున్నారు. సనత్కుమార ఉవాచ ఇతి సంప్రార్థితో దేవేర్భక్త రక్షణాత్ తత్పరః తత్ర ఆజగామాసోరం తద్వద కామనాయ హరః. సనత్ కుమారు గారు ఇలా చెప్తున్నారు. ఆ దేవతల ద్వారా ఎప్పుడైతే పరమేశ్వరుడు ఇలా ప్రార్థింపబడి వాళ్ళ బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకుని భక్తుల్ని రక్షించేవాడివి, ఎప్పుడు అందులోనే నిరతుడుగా ఉంటావు, అందుకుని ఎలా అయినా సరే గజాసురుని వధించి మా కోరికని త్వరగా నెరవేర్చమని, ఆ పీడల నుంచి ముక్తి కలిగించమని వాళ్ళందరూ వేడుకున్నారు. ఆగతం తం సమలుక్య శంకరం భక్తవత్సలం త్రిశూల హస్తం గచ్చంతం జగజ్జస గజాసురః. త్రిశూలాన్ని చేతిలో ధరించి ఆ పరమేశ్వరుడు భక్తవాత్సల్యంగా ఆ పరమేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గజాసుడు గర్జన చేసుకుంటూ అక్కడికి వెళ్ళాడు. తతస్తయోర్మహానాసీత్ సమరో దారుణో అద్భుతః నానా శస్త్రాస్త్ర సంపాతేర్వీరరావా ప్రకుర్వతోః. ఇలా ఆ గర్జన విని అట్టుగా వెళ్ళాడు. ఆ వీర గర్జన చేసుకుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరి మధ్య అస్త్రశస్త్రాలతో యుద్ధం అన్నది చాలా దారుణంగా, పైగా అతి అద్భుతమైన యుద్ధం జరిగింది. గజాసురో అతి తేజస్వి మహాబల పరాక్రమ వివ్యాధ గిరీశం బాణేర్తక్ష తీక్షణ్యేర్దానవా ఘాతినం. అంత తేజస్సుతో ఉన్న గజాసురుడు ఇలా దైత్యులందరినీ కూడా నశింప చేయగలి అందరి మీద అధికారాన్ని పొందినవాడు ఆ పరమేశ్వరుడు మీద కూడా తీవ్రమైన బాణాలతో ప్రహారం చేసేశాడు. అతారుద్రో రౌద్రతనుః శ్వాస రైరతి దారుణేహ తచ్చారా చిచ్ఛేది తూర్ణ ప్రమా పాప్తాస్తిల లశుముని. ముని ఆ సమయంలో భయంకరమైన శరీరాన్ని ధరించిన పరమేశ్వరుడు తన వైపుగా వస్తున్న బాణాలందన్నిటినీ కూడా ఒక్కసారిగా ఖండాలుగా అంటే అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేశాడు. తతో గజాసురః క్రుద్ధో అభ్యధావత్తం మహేశ్వరం ఖడ్గహస్తః ప్రగర్జే అచ్చేర్హతోసిత్యద్య వైమయా. ఇలా తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకుని ఇప్పుడు నా చేతిలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పి గట్టిగా భీకరంగా గర్జిస్తూ క్రోధంతో మళ్ళీ ఆ గజాసురుడు పరమేశ్వరుడు మీదకి ఉరుక్కుంటూ వెళ్ళాడు. తతస్త్రిశూలా హేతిస్తమాయాంతం దైత్య పుంగవం విజ్ఞాయ వధ్యమన్యేన శూలేన విజఘానతం. త్రిశూలధారి అయిన పరమాత్మ అంతలాగా గర్జిస్తూ తన మీదకు వస్తున్న ఆ గజాసురుణ్ణి, ఆ దైత్యుల్లో శ్రేష్ఠుణ్ణి ఒక్కసారిగా చూశాడు. అన్నిల ద్వారా వధింపబడటానికి వీలు కానటువంటి వాడు, అందుకని ఒక్కసారిగా తన త్రిశూలానికి గుచ్చాడు తన శరీరాన్ని. ప్రోతస్తేన త్రిశూలేన సచాభిత్యో గజాసురః ఛత్రీకృతమివాత్మానం మన్యమానో జగోహరం. ఆ త్రిశూలంతో ఎప్పుడైతే అక్కడ గజాసురుడు దానిలో చిక్కుకున్నాడో అక్కడ మళ్ళీ
అంటే దాన్ని అలా గుచ్చి అలా పెట్టాడు. ఎప్పుడైతే అంధకాసురుడిని గుచ్చి పెట్టాడో దానికి కొట్టుమిట్టాడుతూ ఉండి మళ్ళీ ఆయన ఎలా అయితే పరమేశ్వరుని స్తుతించాడో, ఈ గజాసురుడు కూడా ఆ త్రిశూలం యొక్క మూలంలో ఇరుక్కునుండి అప్పుడు మళ్ళీ ఆ పరమేశ్వరుని స్తుతి చేస్తున్నాడు. గజాసుర ఉవాచ దేవదేవ మహాదేవ తవ భక్తోస్మి సర్వతా జానే త్వాం త్రిదివేశానాం త్రిశూలిన్ స్మర హారిణం. ఆ గజాసుడు ఆ పరమేశ్వరుడితో ఇలా ఓ దేవదేవ మహాదేవ, అందరూ నీ భక్తులే కదా, పగ నేను ఏ రకంగా చూసుకున్నా సరే నేను కూడా నీ భక్తున్నే కదా. ఓ త్రిశూలధారి, కామదేవతను కూడా నశింప చేయగలిగిన వాడివి, అన్నీ తెలిసిన వాడివి. తవ హస్తే మమ వధో మహాశ్రేయస్య కరోమతః అంధకారో మహేశాన త్రిపురాంతక సర్వగా. ఏ అంధకార ఓ మహేశ్వర, పైగా ఇక్కడ అంధకారాన్ని తొలగించిన వాడివి నువ్వే, అందరికీ అలాగే మహేశ్వర త్రిపురుల్ని అంతం చేసిన వాడివి నువ్వే, సర్వం చెయ్యగలిగిన వాడివి నువ్వే, నీ చేతిలోనే సర్వము మధించబడతారు, వధింపబడతారు. అయితే నీ చేతిలో మరణం అన్నది కూడా ఎంతో కళ్యాణకారమైనది కదా, అది అందరికీ లభిస్తుందా? లభించదు. కించిత్ విజ్ఞప్తుమిచ్చామి తచ్ఛృణుష్వ కృపాకర, సత్యం బ్రవీమి నీ సత్యం మృత్యుంజయం విచార్యయ. ఓ కృపానిధి మృత్యుంజయ, నేను నివేదించుకుంటున్నాను, దయచేసి నా కోరికను మన్నించి అది విని దాన్ని నేను సత్యమే చెప్తున్నాను, ఇది చెప్పేది నేను అసత్యం కాదు, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి విను, దాన్ని మన్నించండి, దానికి ఆలోచించండి, అంటే అది నేను అడిగింది నాకు దయచేయండి అని. త్వముకు జగతాం వంద్యో విశ్వస్యోపరి సంస్థితః కాలేన సర్వేర్మతవ్యం శ్రేయసే మృత్యురీదృశః. అంటే ఈ సంసారంలో వందనీయుడను అంటే ఎవరికైతే నమస్కరించాలో, ఎవరైతే అన్నిటికీ ఆధారమో అది నువ్వొక్కడివి. ఈ సంసారానికి మూలమైన వాడివి, పూజించదగిన వాడివి, ఈ సంసారానికి అతీతంగా ఉన్నవాడివి, స్థితుడై ఉన్నవాడివి నువ్వే. సమయం ఆసన్నమైనప్పుడు అందరూ మరణించవలసిన వారే. అయితే ఇక్కడ ఆ మరణం అన్నది కళ్యాణదాయకంగా ఉండాలి తప్పితే, అంటే మరణం అందరూ పొందుతారు, ఎలాగోలాగా మరణించటం కాదు, సర్వులు మరణించవలసిందే, కానీ నిన్ను ఆశ్రయించి ఉండటము ఆ మరణానికి ఒక కళ్యాణకరంగా ఉండటము. సనత్కుమార ఉవాచ ఇత్యాకార్య వచస్తస్య శంకరః కరుణానిధిః ప్రహస్య ప్రత్యువాచేషు మహిషేయం గజాసురం. సనత్కుమారులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు, అంటే ఈ మాటలు విని దయానిధి అంటే భక్తుల పట్ల వాత్సల్యం ఉంటుంది, దయ కూడా అపారంగా ఉంటుంది పరమాత్మకి. ఆ పరమేశ్వరుడు నవ్వుతూ మహిషాసుడు యొక్క పుత్రుడైన ఆ గజాసురుడితో ఇలా అన్నాడు. ఈశ్వర ఉవాచ మహాపరాక్రమాన నిధి దానవోత్తమ సన్మతే గజాసుర ప్రసన్నోస్మి స్వానుకూలం వరం వృణు. ఇలా స్తుతి చేసేసరికి ఆ ఈశ్వరుడు మళ్ళీ ప్రసన్నతతో ఓ మహాపరాక్రమ, ఆ పైగా పరాక్రమానికి నిధి కలిగిన వాడివి, అంటే అంత పరాక్రమం ఉంది నీలో, అంత శక్తి సమర్థతలు ఉన్నాయి, అందులో దానవుల్లో ఉత్తముడివై శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడివి. ఇక్కడ శ్రేష్టమైన బుద్ధి అంటే చేసిందన్నీ ఏమో దుర్మార్గంలాగా అందరినీ బాధిస్తాం అంటే, బాధించు ఇంకొకటి చేయి కాకే, మరణకాలంలో ఎవరి సన్నిధిలో ఏది అడగాలన్న విచక్షణ ఎవరికి కలుగుతుంది? శ్రేష్ఠుడికే కలుగుతుంది, లేకపోతే అది సాధారణమైనది కాదు. నేను జన్మంతా బోల్డ్ చేసి ఉండొచ్చు, ఆ పరమాత్మని స్మరిస్తున్నానని బోల్డ్ నేను అనుకోవచ్చు, కానీ మరణకాలంలో అది నాకు స్పృహ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా ఏదైనా ఇతర కోరికల మీద, వ్యామోహాల మీద ఆ చివరి క్షణంలో నాకు మనసు దాని మీద ఉండిపోవచ్చు కూడా, కానీ మరణకాలంలో పరమాత్మ మీదే తదేకమైన దృష్టితో ఇట్లా అడగాలని కానీ ఇట్లా స్తుతించాలని, మరణం ఆసన్నమైనప్పుడు అలా ఉండటం అన్నది ఎవరికో ఒకరికే సాధ్యమవుతుంది. అందుకే శ్రేష్ఠ బుద్ధి కలిగిన వాడా ఓ గజాసురణ, నీ పట్ల నేను ప్రసన్నున్నయ్యాను, అయితే నీకు ఏం వరం కావాలో కోరుకో, అందుకే నీకు అనుకూలమైన వరాన్నే కోరుకో, అదే నేను నీకు ప్రసాదిస్తాను అని చెప్పాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 57 చాప్టర్లో 56 శ్లోక సంపూర్ణం.